ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. నువ్వు అవమానించింది నక్షత్రాన్ని కాదు, నన్ను. ప్లీజ్ మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయి. నక్షత్రకి సారీ చెప్పు. చెప్పు. సారీ నక్షత్ర. ఇట్స్ ఓకే మయూరి, నో ప్రాబ్లం. మయూరి, ఇంకోసారి ఇలా రిపీట్ కాకూడదు. పద నక్షత్ర. అవంతే, చూసావా? తను కావాలని పిండి మీద పోసుకుంది. నాకు తెలుసు, నువ్వేం బాధపడకు. అవంతే, బావ నిన్నగాక మొన్న పరిచయమైన నక్షత్రాన్ని సపోర్ట్ చేస్తూ నన్ను తప్పు పడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళుగా నన్ను చూసి కూడా బావ నన్నే అంటుంటే. నువ్వు ఊరుకో ప్లీజ్ మయూరి. పరిస్థితి బాలేనప్పుడు మనం ఏం చెప్పినా ఏం చేయకపోయినా నింద మనం భరించాల్సి వస్తుంది. తప్పదు మయూరి. దీని కొంత ఆ నక్షత్రకి బుద్ధి చెప్పాలి. చూడు, నువ్వేడవకు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ రమ్మన్నారు? చారి గారు, 2 రోజుల్లో నా తమ్ముడి పుట్టినరోజు అంట. ఓకే సార్. నా తమ్ముడి పుట్టినరోజు అంట. సార్ ఏంటి సార్ అంతలా మురిసిపోతున్నారు? అమ్మ నాతో తమ్ముడి పుట్టినరోజు అని చెప్పిన దగ్గర నుంచి ఏంటో లోపల నుంచి తెలియని ఆనందం తీసుకొచ్చింది. ఆ ఫీలింగ్ని నేను కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను. మగాడు ఓ బేబీ పుట్టినప్పుడు తండ్రిగా ఎంత సంతోషపడతాడో, నా తమ్ముడికి నా కళ్ళ ముందు జరిగే మొదటి పుట్టినరోజు అలాగే అనిపిస్తుంది. మీకు మీ తమ్ముడంటే ఎంత ప్రేమ సార్? ఏంటో చారి గారు, నేను ఒంటరిగా పెరిగాను కదా. ఏ గుడికి ఏ పిల్లాడొచ్చినా వీడు నా తమ్ముడైతే బాగుండేది కదా, ఇది నా చెల్లైతే బాగుండేది కదా అని అనిపించేది. కాసేపు వాళ్ళతో ఆడుకొని మురిసిపోయేవాణ్ణి. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇక్కడే ఉండిపోమని ఏడ్చి మారం చేసేవాణ్ణి. నాకింకా బాధ గుర్తుంది. అవన్నీ తీర్చడానికి నా లైఫ్లోకి వచ్చిన నా తమ్ముడంటే నాకెంత ప్రేమ ఉంటుందో ఊహించుకో. ఎస్ సార్, మీ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది. మీరే కాదు సార్, సింగిల్ చైల్డ్ అంటే ఎవరికైనా ఈ ఫీలింగే ఉంటుంది. ఎందుకంటే నేను సింగిల్ చైల్డే సార్. ఓకే సార్, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? నా తమ్ముడి పుట్టినరోజుకి మిడ్నైట్ అవర్స్లో నేను ఏసీపీ గారిని, కమిషనర్ గారిని, మా స్టాఫ్ అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా బ్యూటిఫుల్గా బర్త్డే చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా చేద్దాం సార్. కానీ కమిషనర్ గారు, ఏసీపీ గారు వస్తారా? నేనంటే వాళ్ళకి ప్రత్యేకమైన అభిమానం ఉంది, వస్తారని అనుకుంటున్నాను. పదండి చారి గారు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేద్దాం. దానికి తగ్గట్టుగా వాళ్ళ టైంని అడ్జస్ట్ చేసుకుంటారు. అలాగే సార్, వెళ్ళాం. పదండి. అవును సార్, నా రెండో కొడుకు బర్త్డే సార్. ఎల్లుండి సార్. అందుకే ఆ రోజు నేను వేరే ఏం వర్క్ పెట్టుకోవట్లేదు సార్. రోజంతా వాడితో సంతోషంగా గడపడమే నాకు ఇష్టం. చేస్తాను సార్, బర్త్డే గ్రాండ్గా చేస్తాను. థ్యాంక్ యూ, ఉంటాను. దుర్గా, ఏంటి? నా కొడుకు పుట్టినరోజు చాలా గ్రాండ్గా చెయ్యాలనుకుంటున్నట్టున్నావు. నీ కొడుకు కాదు, నా కొడుకు. దత్తత జరగలేదు అని మర్చిపోకు దుర్గా. మురారి నన్ను మాత్రమే అమ్మ అని పిలుస్తాడని నువ్వు మర్చిపోకు సువర్ణ. వాడు పిలిచే పిలుపు కాదు బంధాన్ని నిర్ణయించేది. వాడు పిలిచినంత మాత్రాన మీది తల్లి కొడుకుల బంధమూ అయిపోదు.
వాడు నా కొడుకు. అలా అని రుజువు ఉందా? తల్లి కొడుకుల బంధానికి గుర్తుగా ఒక్కటంటే ఒక్క రుజువు ఉందా? చూసావా సువర్ణ, నువ్వెంత దౌర్భాగ్యురాలివో. నీ కడుపున పుట్టిన వాడి గురించి కనీసం నీ దగ్గర ఒక్క మెమరీ కూడా లేదు. వాడు నీ కొడుకని చెప్పగలిగే చిన్న సంతోషాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోలేదు. కానీ నా దగ్గర నా కొడుక్కి సంబంధించిన సంతోషాలు ఎన్నో ఉన్నాయి. నా కొడుకుతో నేను చేసిన ప్రయాణంలో ప్రతి అడుగు ఒక గొప్ప సాక్ష్యం చెప్తుంది. వాడు నా కొడుకు అని. ఆ సాక్ష్యంలో ప్రతి సంవత్సరం జరిపించే నా కొడుకు పుట్టినరోజు కూడా ఉంటుంది. నీ దగ్గర జ్ఞాపకాలేవో ఉండొచ్చు, అందులో వాడి పుట్టినరోజు కూడా ఉండొచ్చు. కానీ నువ్వు చేసే పుట్టినరోజు అసలు వాడి పుట్టినరోజే కాదు. పుట్టినరోజు కాని రోజుని పుట్టినరోజుగా సెలబ్రేట్ చేస్తూ ఏదో ఒక గొప్ప జ్ఞాపకం అని చెప్తున్నావు. ఏ బిడ్డైనా అమ్మ కడుపులోంచి అమ్మ ఒడిలో పడతాడు. కానీ మురారి విషయంలో ఆ దేవుడు వేరే రకంగా ఆలోచించాడు. నీ కడుపులోంచి బయటపడేసిన తర్వాత వాణ్ణి తీసుకొచ్చి ఏ అమ్మ ఒళ్ళో పడేశాడు. ఆ రోజు మార్చి 4. అందుకే వాడు నాకు దొరికిన రోజునే వాడి పుట్టినరోజుగా పండగ చేసుకుంటున్నాను. గత 24 ఏళ్లుగా ఆ సంబరం జరిపిస్తున్నాను. ఇది 25వ సంవత్సరం. కానీ నీ జీవితంలో ఈ సిల్వర్ జూబ్లీని నువ్వు జరపలేవు దుర్గా. ఇది ఎవరూ ఆపలేరు సువర్ణ. దుర్గా, ప్రతి సంవత్సరం నువ్వు మురారి మాత్రమే ఉండి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ ఈ ఇయర్ మీ మధ్య నేనున్నాను. అంటే బర్త్డే జరగకుండా అడ్డుపడదాం అనుకుంటున్నావా? నిప్పు కాల్ చేస్తుందని తెలిసే కొరివిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఇంకా ఇంటికి నిప్పంటుకోకుండా ఎవరు ఆపుతారు? నువ్వు కొరివివి కాదు, అంతకంటే ఎక్కువని నాకు తెలుసు. నువ్వెంతలా ఎగిసిపడినా పూర్తిగా ఆర్పిస్తాను. అది గుర్తుంచుకో. నువ్వు గుర్తుపెట్టుకో దుర్గా, నీ కొడుకు బర్త్డేని నేనే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. నా కొడుకుతో నేనే కేక్ కట్ చేయిస్తాను. చూడు సువర్ణ, ఆ దేవుడికి అన్నీ తెలుసు. నా కొడుక్కి అమ్మ ప్రేమని పూర్తిగా అందించాలని. అందుకే నీ కడుపున 9 నెలలే ఉంచాడు. నా ఒడిలో 25 ఏళ్లుంచాడు. ఆ ప్రేమ ఇంకా ఇంకా కావాలని ఆ దేవుణ్ణి రోజూ కోరుకుంటాడు మురారి. వాడి కోరిక తీర్చడం కోసం ఆ దేవుడు వరం మాత్రమే ఇస్తాడేమో. ఈ అమ్మ ప్రాణమే ఇచ్చేస్తుంది. నా కొడుకు నా విషస్ కోసం ఎదురు చూస్తుంటాడు. నేనిచ్చే ఆశీర్వాదాన్నే వరంలా భావిస్తాడు. ప్రతి సంవత్సరం నేను నా కొడుకు మాత్రమే ఉండే ఈ పండుగలో ఈసారి నా పెద్ద కొడుకు, కోడళ్ళు అందరూ ఉన్నారు. అందరితో పాటు నువ్వు కూడా ఓ మూలన ఈ వీల్ చైర్లో కూర్చుని తల్లి కొడుకుల ప్రేమంటే ఏంటో చూసే అదృష్టాన్ని పొందు. మా అనుబంధాన్ని చూసి నువ్వు ఆనందిస్తావో ఏడుస్తావో అది నీ ఇష్టం. నువ్వు మురారితో కేక్ కట్ చేయించలేవు దుర్గా. నేను చేయించనివ్వను. సువర్ణ, ఏం చేస్తున్నావు నువ్వు? దుర్గతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఇది కరెక్టే కాదు, చాలా తప్పు. నువ్వు ముందు నోర్మోయ్. అరే, నీకు అర్థం కావట్లేదా? నువ్వుంది నీ ఇంట్లో కాదు, దుర్గింట్లో. నువ్వు తింటుంది నీ తిండి కాదు, దుర్గ పడేసే 4 ముద్దలు. అలాంటి దుర్గకి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి కానీ ఇలా తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టు చెయ్యకూడదు.
చేతులు విరిగినా నీ బుద్ధి పోలేదు కదా. నువ్వెళ్ళి నక్షత్రం పిలుచుకురా. పంపిస్తానులే. దుర్గా, ఈ పుట్టినరోజు కోసం నువ్వు ఏర్పాట్లు చేసుకో. దాన్ని ఆపే ఏర్పాట్లు నేను చేస్తాను. నక్షత్ర, నువ్వు ఈ క్షణం నుంచే మురారికి దుర్గకి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చెయ్యాలి. 25 ఏళ్లుగా అల్లుకుపోయిన తల్లి కొడుకుల బంధాన్ని ఒక్కో ముడి విప్పుతూ విడదీయాలి. సరే మురారి, యా, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. నక్షత్ర, రేపు మనం ఒక చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికి? రేపు నాకు ఇంపార్టెంట్ బాక్సింగ్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ చాలా టిపికల్ మ్యాచ్. ఓ ఛాలెంజర్ మా కోచ్ మీదనే ఛాలెంజ్ చేశాడు. అతన్ని ఓడించడం కోసం జరుగుతున్న మ్యాచ్ అది. ఓడించడం అంటే అక్కడ ఖచ్చితంగా అత్తయ్య గారు ఉండాలి మురారి. గెలుపుకి చిరునమా అత్తయ్య గారు. అవునంటావా కాదంటావా? అవును. ఎలాంటి విషయాల్లోనైనా ఆవిడ గెలిచే తీరు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. కాబట్టి అలాంటి మనిషిని ఎదురుగా పెట్టుకుంటే ఆవిడ ఎంకరేజ్మెంట్ చాలు మ్యాచ్ గెలిచేయడానికి. అత్తయ్య గారు కూడా నీ సక్సెస్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, నువ్వు చాలా కరెక్ట్గా థింక్ చేస్తున్నావు. రేపు అమ్మ ప్రోగ్రామ్ ఏంటో ఇప్పుడే వెళ్ళి అమ్మని అడుగుతాను. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి మురారి? అమ్మా, ఏంట్రా? అమ్మా, చెప్పు. రేపు మార్నింగ్ నీకు పనులే ఉన్నాయా? నా పనులు పక్కన పెట్టరా, నీ పనేంటో చెప్పు. నాకు నీ పని కంటే ఏది ఎక్కువ కాదు. ఏం లేదమ్మా, రేపు నాకు ఇంపార్టెంట్ బాక్సింగ్ మ్యాచ్ ఉంది. అది గెలవాలంటే నా కళ్ళ ముందు నువ్వు ఉండాలి. నిన్ను చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగేరా, నేను రేపు మ్యాచ్ అయ్యే వరకు నీతోనే ఉంటాను. సరేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సరే. నక్షత్ర, రేపు మా అమ్మ నా మ్యాచ్ చూడ్డానికి వస్తుంది. మ్యాచ్ చూడ్డానికి వస్తానని ఆ దుర్గా మురారికి మాటిచ్చిందన్నమాట. అవునత్తయ్య, మాటిచ్చింది, కానీ దుర్గా ఆ మాట తప్పాలి. అంటే ఆవిడ మ్యాచ్ కి రాకుండా ఉండాలా? రాకుండా ఉండాలి కాదు, రాదు. ఎందుకు రాదు? కొడుకుకి మాటిచ్చిందంటే తుఫాన్ వచ్చినా ఆగదు. తుఫాన్ కాదు, ఓ ట్రక్ వస్తుంది. ఆ ట్రక్ సునామీని మోసుకొస్తుంది. ఎవరు మీరు? నా పేరు శ్వేత. ఇతను మీకు తెలుసా? తెలుసు. ఎందుకు అడుగుతున్నారు? ఇతనే నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి. హలో, ఏమంటున్నారు మీరు? అవును, ఇతనే. నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? ఇతనేనా? వేరే ఎవరినో ఇతననుకుంటున్నావా? లేదు మయూరి గారు, ఇతనే.
ఇతను చాలా పెద్ద ఫ్రాడ్. చాలా మంది అమ్మాయిల్ని ఫ్రాడ్ చేశాడు. నేను అనాథని, ఇతను కూడా అనాథని చెప్పాడు. నాతో చాలా మంచిగా మాట్లాడేవాడు, అమాయకంగా ఉండేవాడు. దాంతో మంచివాడని నేను ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకుందామన్నాడు. అనుకోని పరిస్థితుల్లో కలిసాం. ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు. ఈతన లాంటి వాడు కాదు. నువ్వెక్కడో ఏదో పొరపాటు పడ్డావు. ఇతని పేరు కార్తీక్. గీతం కాలేజీలో బీకాం చేశాడు. అవును. ప్రస్తుతం జాబ్ ట్రయల్స్ లో ఉన్నాడు. చామంచాయ, 5'6" హైటు. ఇలా చూడండి. అతనా కాదా నువ్వే చెప్పు. ఈ మధ్య మీతో కలిసి బైక్ మీద వెళ్లడం చూశాను. మీ కాలేజ్ దగ్గర మీ డీటెయిల్స్ తీసుకొని మీకోసం వచ్చాను. ప్లీజ్ మయూరి గారు, అతనితో చాలా జాగ్రత్తగా ఉండండి. నా చావు నేను చేస్తాను. ఆగు. నువ్వు నాతో రా. ఎక్కడికి? పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం. అయ్యో వద్దండి, అతను చాలా దుర్మార్గుడు. నువ్వలాంటి వాళ్ల గురించి భయపడక్కర్లేదు. వాడికి మా అత్తయ్య బుద్ధి చెప్తుంది. అమ్మో వద్దండి, ప్లీజ్ అండి. నువ్వింకేం మాట్లాడకు. ఇలాంటి వాళ్లకి సరైన బుద్ధి చెప్పాలి. ఉండు, క్యాబ్ బుక్ చేస్తాను. నువ్వు భయపడకు, నేనున్నానని చెప్తున్నాను కదా. అదిగో ఆ దుర్మార్గుడు వచ్చేస్తున్నాడు. నువ్వేం మాట్లాడకు, నేను చూసుకుంటాను. హాయ్ మయూరి, ఇక్కడున్నావా? ఎవరి అమ్మాయి? ఏంటి అప్పుడే మర్చిపోయావా? నీ మీద పోలీస్ కేసు పెడదామని క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటండి మీకు పొద్దున్నే నేనే దొరికానా? నా మీద జోకులేస్తున్నారా? నేను జోక్ చేస్తున్నానా? అవునులే, నువ్వు ఈ అమ్మాయి జీవితాన్ని ప్రాక్టికల్ గా జోక్గా మార్చేస్తున్నావు కదా. నీలాంటోడికి పోలీస్ స్టేషన్ జోక్లానే అనిపిస్తుంది. బాబోయ్, మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఎంత బాగా నటిస్తున్నావు. నేను నటించడం ఏంటండి? మీరేమంటున్నారో ఒక్క ముక్క అర్థం కావడం లేదు. నోర్మోయ్! ఈ అమ్మాయిని మోసం చేసింది చాలక ఇంకా తనెవరో తెలియనట్టు నాటకమాడుతున్నావా? మంచివాడిలా అమాయకుల్లా నమ్మించి ఎంతమందిని మోసం చేద్దామనుకుంటున్నావు? నీలాంటి వాణ్ణి అస్సలు వదలకూడదు. ఈ అమ్మాయి అయిపోగానే నా వెనకాల పడ్డావు. మా అత్తయ్యని కూడా నమ్మించావు. నీలాంటి వాణ్ణి నిన్ను. మేడం మేడం ఆగండి మేడం, ఇది ఫ్రాంక్ వీడియో. ఏంటి? ఇది ఫ్రాంక్ వీడియో మేడం. అదిగో అక్కడ మా వాళ్ళు ఉన్నారు చూడండి. రే కెమెరా కట్ చేయరా, పద. నమస్తే అండి.
మేం సోషల్ మీడియాలో అలాగా అనే ఛానల్ని రన్ చేస్తున్నాం. ఇలా ఎవరి గురించి ఒకరి గురించి తెలుసుకొని సరదాగా వీడియో చేస్తుంటాం. మీ ఇద్దరి గురించి తెలుసుకున్నాం. అందుకే మీ గురించి తెలుసుకొని మీరు రమ్మన్నట్టుగా కార్తీక్ని ఇక్కడికి రమ్మన్నాం. మేడం, నోర్మోయ్, మీకసలు కొంచెమైనా మనుషుల ఫీలింగ్స్ తో పనిలేదా? మీ ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద వీడియోస్ చేసి పాడిస్తారా? వాళ్ళకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అవి దెబ్బతింటాయని కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? సారీ మేడం. ఎవరికి కావాలి నీ సారీ? పోండి పోండి. మీరు నన్ను కొట్టినందుకు నాకు బాధ లేదండి, కానీ నన్ను ఇన్ని రోజుల నుంచి చూస్తూ కూడా మీరు నా గురించి అపార్థం చేసుకున్నారని చాలా బాధగా ఉంది. ప్లీజ్ కార్తీక్, ఐఎమ్ సో సారీ. చూడండి, నేను ఆడపిల్లలకు న్యాయం చేసే పనులు చేయకపోవచ్చు, కానీ ఒక్క ఆడపిల్ల కూడా అన్యాయం మాత్రం చేయనండి. నాకు అమ్మ లేదుగా, ఆడపిల్ల విలువేంటో నాకు తెలుసు. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.